కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ సూర్య ధనుష్లను పక్కన పెట్టేశాడా లేక ఈ ఇద్దరు హీరోలే హ్యాండ్ ఇచ్చారా? శింబుతో సినిమాను సెట్ చేశాడా? ఇది ఆ హిట్ సినిమాకు సీక్వెలా? వాడివాసల్ షెడ్డుకు వెళ్ళిపోయినట్లేనా? ఈ కన్ఫ్యూజన్ కి వెట్రి క్లారిటీ ఇస్తాడా? స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో కోలీవుడ్ లో తెగ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. ఏ సినిమా చేస్తాడో, ఎవరితో నెక్స్ట్ సినిమానో క్లారిటీ మిస్ అవుతోంది. విడుదల పార్ట్ 2 తర్వాత సూర్యతో 2 years బ్యాక్ అనౌన్స్ చేసిన వాడివాసల్ ఉంటుందని చెప్పాడు వెట్రి. అలాగే జీవి ప్రకాష్ తో మ్యూజిక్ సిట్టింగ్ లో కూర్చొని ఫోటో షేర్ చేశాడు. ఇంకేముంది, ఆగస్ట్ నుండి వాడివాసల్ సెట్స్ పైకి వెళ్తుందని అనుకున్న టైంలో ప్రాజెక్ట్ షెడ్కు వెళ్ళిందని గాసిప్స్ వినిపించాయి. వాడివాసల్ ఎక్కడికి పోలేదు, నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్తుందని వెట్రి అండ్ నిర్మాత కలై పులి తాను క్లారిటీ ఇస్తున్నప్పటికీ మాకు నమ్మకాలు లేవు దొరా అంటున్నారు ఆడియన్స్. సూర్య తర్వాత ధనుష్ తో వడా చెన్నై సీక్వెల్ తీస్తాడని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఎక్కడికెళ్ళినా వడా చెన్నై సీక్వెల్ ఎప్పుడు అంటూ ధనుష్ వెట్రిని అడుగుతూనే ఉన్నారు. అదిగో ఇదిగో అంటున్నారే తప్ప క్లారిటీ ఇవ్వలేదు. అయితే రీసెంట్ గా ధనుష్ హిట్ సీక్వెల్ 2026 లో స్టార్ట్ కాబోతుందని కుబేరా ఈవెంట్ లో అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరిని కాదని శింబుతో వెట్రి నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్ చేయడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. శింబుతో సినిమాను ఫ్యూ డేస్ లో పట్టాలెక్కించబోతున్నారట వెట్రిమారన్. జూన్ ఎండింగ్ కానీ జులైలో కానీ సెట్స్ పైకి మూవీ వెళ్లనుందని స్ట్రాంగ్ బజ్ నడుస్తోంది. ధనుష్ కి బదులు శింబుతో బడా చెన్నై 2ని తీయబోతున్నారని టాక్. ఉత్తర చెన్నై గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో మూవీ ఉండబోతోందని సమాచారం. సూర్య ధనుష్ వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోవడంతోనే వెట్రికి ఫిక్స్ కాలేకపోతున్నారని, వాడివాసల్ విషయంలో వెట్రీదే తప్పని, స్టోరీ 3 ఏళ్ల నుండి ఫైనల్ చేయలేదని టాక్. దీంతో సూర్య ధనుష్లు వెట్రికి హ్యాండ్ ఇచ్చారా లేక ఈ ఇద్దరిని డైరెక్టరే పక్కన పెట్టాడా అన్న డౌట్ కలుగుతోంది. మరి ఈ పుకార్లపై, కన్ఫ్యూజన్స్ పై వెట్రి క్లారిటీ ఇస్తాడా? ఇస్తే బాగుంటుందని కోలీవుడ్ ఫీలింగ్.